పోలవరం జిల్లాలో పులి సంచారంపై ఆందోళన చెందవద్దని అటవీశాఖ అధికారి శివకుమార్ తెలిపారు. ప్రభుత్వ అనుమతులతో నిపుణుల పర్యవేక్షణలో పాపికొండల అభయారణ్యంలో పెద్ద పులిని విడిచిపెట్టడం జరిగిందన్నారు. దీనిపై వచ్చే ఫేక్ వీడియోస్, ఫేక్ ప్రసారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. పులి గ్రామాల వైపు వచ్చే అవకాశం లేదన్నారు. ఎప్పటికప్పుడు తాము పర్యవేక్షణ చేస్తున్నామని, పులి సంచరించే ప్రాంతాల్లో సిబ్బంది అలర్ట్గా ఉండాలన్నారు. ప్రజలు అపోహలతో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. 14th మార్నింగ్కి మనము ఈ కుర్మాపురంలో క్యాప్చర్ చేసిన టైగర్ని ఆఫ్టర్ ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్, గవర్నమెంట్ పర్మిషన్, చాలా సీనియర్ లెవెల్లో అంతా డిస్కషన్స్ అండ్ పర్మిషన్స్ తర్వాత మనం పాపికొండ నేషనల్ పార్క్లో చాలా డీప్ ఇంటీరియర్ ఫారెస్ట్లో దీన్ని వదిలిపెట్టాము. తర్వాత మనము టెలిమెట్రీ ట్రాకింగ్ ద్వారా 24/7 దీన్ని ట్రాక్ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు వరకు ఎటువంటి హాని ఎవరికి జరగలేదు అండ్ చాలా బాగా బిహేవ్ చేస్తుంది. టైగర్ కూడా మంచి హెల్త్ కండిషన్లో ఉంది. ఒక సింగిల్ క్యాటల్ కిల్ అంటే ఏదైనా ఆవులు మేకల కిల్ కూడా అవ్వలేదు. అయినా ఇంకా వచ్చే రోజుల్లో వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెప్పాలి. చెప్తే మనం వెంటనే కాంపెన్సేషన్ కూడా ఇస్తాము. సో జస్ట్ ఒక చిన్న అలర్ట్ కాషన్ ఏంటంటే అదే సాయంత్రము చీకటి అయ్యాక అండ్ పొద్దున 6 గంట 5 గంట ముందు అడవికి వెళ్ళకండి. ఇంతే, సింపుల్, ఏం లేదు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు యూజువల్లీ మనం చూసినట్టు ఇలా ఎప్పుడైనా పులి వస్తుందో అడవిలో ఉన్నా కూడా చాలా ఫేక్ న్యూస్ వస్తుంది. ఆ ఫేక్ న్యూస్కి మనము జాగ్రత్తగా ఉండాలి. ఫేక్ న్యూస్తో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏది రియల్ ఏది ఫేక్ అనేది మనం యాక్చువల్లీ అది డిఫరెన్షియేట్ చేయలేము. అలాంటి పరిస్థితి వచ్చింది. సో చాలామంది వీడియోస్ పెడుతుంటారు, ఇక్కడ వచ్చింది ఇప్పుడే మనం చూసామని. కానీ అది మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు ఒకసారి కన్ఫర్మ్ చేయించుకుంటే బెటరు. లేకపోతే చాలా ఫేక్ న్యూస్ అవుతుంది. దీనివల్ల చాలా మందికి ఇబ్బంది అవుతుంది. ఒకసారి మా డిపార్ట్మెంట్తో కన్ఫర్మ్ చేయించుకోండి ఏ వీడియో ఉన్నా కూడా. సో ఎలా అంటే ఆ ట్రాకింగ్ ద్వారా మనం సెటిలైట్ సిగ్నల్స్ ఏమైతే ఉంటాయో ఆకాశంలో, దానివల్ల ఆ సెటిలైట్స్ వల్ల మాకు సిగ్నల్స్ వస్తాయి. అంటే మన యాప్లో మనం మానిటర్ చేయవచ్చు ఆ సిగ్నల్స్ని. సో అది ఎవ్రీ 1 అవర్కి ఒక్కసారి అప్డేట్ వచ్చేలాగా మనం పెట్టాము సెట్టింగ్స్లో. కానీ ఇప్పుడు మన అడవి అంతా మనం చూసినట్టు చాలా దట్టమైన అడవి, డెన్స్ ఫారెస్ట్ ఉండడం వల్ల ఆ సెటిలైట్ సిగ్నల్ అప్పుడప్పుడు కనెక్ట్ అవ్వదు. ఒక్కొక్కసారి 5 గంట 6 గంట 7 గంట దాకా ఏ సిగ్నల్ రాకుండా కూడా ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ అది బయటకు ఎప్పుడే వస్తుందో అప్పుడు, అంటే బయట అంటే ఓపెన్ ఏరియాస్లో ఎప్పుడైనా వస్తుందో అప్పుడు సెటిలైట్ సిగ్నల్ కనెక్ట్ అయ్యాక మనకు అప్పుడు అప్డేట్ వస్తుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ మనం ఎవరికి చెప్పలేదు, అది అవసరం లేదు కూడా. ఎక్కడైతే అవసరం ఉందో మనమే వెళ్ళి అందరికీ అవగాహన కల్పించడం జరుగుతూనే ఉంది. ఇద్దరు చాలా గ్రామాలు మనం ఆల్రెడీ కవర్ చేసాము. ఇప్పుడు కూడా మన టీమ్స్ అంతా ఫీల్డ్లోనే ఉన్నారు. ఎక్కడెక్కడైతే అది మూవ్ అవ్వచ్చో అది మనం చాలా ముందే యాంటిసిపేట్ చేసి మనం ఆల్రెడీ టీమ్స్ పెట్టాము. ఆల్రెడీ జనాలకి, ప్రజలకి, చిన్నపిల్లలకి అందరికీ అవేర్నెస్ ఇవ్వడం జరుగుతూనే ఉంది. సో ఎగ్జాక్ట్ లొకేషన్ అది అవసరం కూడా లేదు. అది చాలా బాగా బిహేవ్ చేస్తుంది, ఎటువంటి హాని అవ్వలేదు.